నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో పర్యటించారు. మొదటిగా వెలుగొండ ప్రాజెక్టుకు కీలకమైన ఫీడర్ కెనాల్ మరమ్మతులకు 456 కోట్ల రూపాయలతో డోర్నాల మండలంలోని గంటవానిపల్లి వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం పట్టణంలో తర్లుపాడు రోడ్లో సాయి బాలాజీ స్కూల్ ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విచ్చేసి ప్రసంగించారు. పని చేసినా కూడా ఈ ప్రాంతంలో నష్టపోయాం. అయినా నా రాజకీయ జీవితాన్ని ధన్యం చేశారు పెద్దలు ముఖ్యమంత్రి గారు. మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. 2006లో ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టులో మీ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, నువ్వు ఏదో ఒక రకంగా అక్కడ ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకు తెలియజేయమని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశిస్తే ఆ రోజు నేను పాదయాత్ర చేసి ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మోసాన్ని తెలియజేసి సెకండ్ టన్నులు వచ్చే విధంగా 3,10,000 ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందే విధంగా చేశానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 2010లో ఆ రోజు త్రాగడానికి మంచినీళ్ళు లేక ఈ పట్టణం కటకటలాడుతూ ఉంటే అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఈ పరిస్థితి బాగలేదు, చాలా త్రాగడానికి ఇబ్బంది పడతా ఉన్నామంటే అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి జైపాల్ రెడ్డి గారికి కోహస్తాతో లెటర్ రాసిచ్చి నువ్వు పోయి జైపాల్ రెడ్డి గారిని కలువు, శాంక్షన్ తెచ్చుకోవాలంటే 43 కోట్ల రూపాయలు తీసుకుని ఈ రోజు మార్కాపురం పట్టణంలో ఇంటింటికి పైప్ స్కీమ్ శాశ్వతంగా చేయించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 2013లో మార్కాపురం జిల్లా హాస్పిటల్ గా ఎక్కడికో పోవాల్సి ఉన్న ఈ ప్రాంతానికి వచ్చిందంటే అది కూడా మన ముఖ్యమంత్రి గారు పొందాము. అలాగే మన ప్రాంత చిరకాల వచ్చ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశ అయినటువంటి మార్కాపురం జిల్లాని 2025లో చేసించాలంటే అది మన అందరి కాలం. అలాగే 2026 సంవత్సరంలో ఆ వెలుగొండని జాతికి అంకితం చేసే విధంగా చర్యలు తీసుకొని ఈ రోజు ఈ ప్రాంత రైతాంగం కళ్ళలో ఆనందం చూసేదానికి వచ్చాడంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. నా జీవితం దండమైపోయింది, జిల్లా సాధించాలనుకున్నా. వెలుగొండ జలాలు కూడా ఈ ప్రాంతంలో బతికుండగానే పాలిస్తాను ముఖ్యమంత్రి గారి దయతోటి. తర్వాత ఏమైపోయినా పర్లేదు, ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధిని కాంక్షించాం. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి, ఇక్కడ యువతకు ఉపాధి జరగాలి, ఈ ప్రాంతం యువతకి మంచి జరగాలని ఏదైతే ఊళ్ళు రావో ఆ రోజు కూడా త్వరలో వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. సార్ మీరు చేసినటువంటి మేలు ఈ ప్రాంత రైతాంగం జీవితాంతం మర్చిపోరు సార్. ఎందుకంటే ఆర్థికంగా అప్పుగా తయారైనటువంటి రాయలసీమని ఈ రోజు ఆ రాయలసీమతో పాటు మా మార్కాపురం జిల్లాను కూడా మీరు ప్రత్యేకంగా కల్పించి మా ప్రాంత రైతుల పాలిట దైవంగా తయారయ్యారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 30,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి రైతుల బాగు కోసం, రైతుల మంచి కోసం, రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలని మన యొక్క రాయలసీమ జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా ఖర్చు చేయబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా